కేంద్రంలో కూటమి ప్రభుత్వం అండతో రాష్ట్రానికి 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. తద్వారా 20 లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళిక అని అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సబ్బవరం మండలం గుడివాడలో గల జిఎస్ కన్వెన్షన్లో సోమవారం ఏర్పాటు చేసిన పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పెందుర్తి అసెంబ్లీ సమన్వయకర్త, విశాఖపట్నం టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర సీడ్స్ అండ్ గ్రోవర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో నియోజకవర్గ నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. అపూర్వ స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ సభ్యులను ఉద్దేశించి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, పెందుర్తి నియోజకవర్గం పరిధిలో సీట్ల సర్దుబాటులో జనసేన పార్టీ ఎమ్మెల్యే గెలిచినందున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని అన్నారు. వాళ్ళు కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళు కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ ప్రపంచంలోనే ఈ రకమైనటువంటి ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ మనమందరం కూడా ఆలోచించినప్పుడు ఆలోచన చేస్తూ మనకున్నటువంటి వనరులను కూడా మనం ప్రతి ఒక్క జీడిపి అంటారు ఆ గ్రోత్ని మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాల వారీగా ఇస్తా ఉన్నారు. గ్రామాల వారీగా ఉన్నటువంటి అవకాశాలు అక్కడ వ్యవసాయం ఉందా, లేదంటే ఒక పరిశ్రమ ఉందా, లేదా కొత్తగా పరిశ్రమ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయా, లేదా ఒక ఇండస్ట్రియల్ ప్లాంట్ పెట్టచ్చా, ఇలాంటిది నియోజకవర్గాల వారీగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జులు లేదా ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు, అధికారులతో చర్చించుకుని ఆ గ్రామ అవసరాల కోసం మనం ఎలాంటి కార్యక్రమాలు తీసుకెళ్లాల్సింది ఒక మ్యాప్ తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర సపోర్ట్తో మన డబ్బులు వచ్చినాయి, నిధులు వచ్చినాయి. పోలవరం రైట్ కెనాల్ కూడా అయితే మనకి ఈ లెఫ్ట్ కెనాల్ కూడా అయినట్టయితే ఇక్కడ వరకు శ్రీకాకుళం వరకు కూడా ఈ ప్రాంతం అంతా అనకాపల్లి మీద అనకాపల్లి పార్లమెంట్ మీద ఈ ప్రాంతం అంతా కూడా పోలవరం గోదావరి నీళ్ళు వస్తాయి. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కనే. మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చారు అమరావతికి. మరి మళ్ళీ పునఃప్రారంభించారు. జగన్ చేసినటువంటి తప్పిదాల వల్ల అమరావతి మళ్ళీ 30% అదనంగా మనం ఏమైనా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుని, టెండర్లు పూర్తి చేసుకుని, పనులు స్టార్ట్ చేసుకుని 2 సంవత్సరాల్లో అమరావతి కూడా ముందుకు రావాలి. అలాగే మొన్న ఒక 4 రోజుల క్రితం ప్రధానమంత్రి గారు మన అనకాపల్లి పార్లమెంట్లోనే నక్కపల్లి దగ్గర వల్క్రక్ పార్క్ కానీ, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కూడా, కొత్త స్టీల్ ప్లాంట్ అక్కడ రాబోతుంది. ఇవన్నీ కూడా మనకు రాబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా రాష్ట్రాన్ని